వైకల్యం శరీరానికి మాత్రమే, లక్ష్య సాధనకు కాదని నిరూపించాడు సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. చిన్న వయసులోనే కరెంటు షాక్తో 2 చేతులు కాళ్ళు కోల్పోయాడు. అయినా మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి మొన్న ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో ఏకంగా 86% మార్కులు సాధించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు మధుకుమార్. సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ చిన్న వయసులోనే కరెంట్ షాక్ కు గురై 2 చేతులను కాళ్లను కోల్పోయాడు. ప్రతిరోజు స్నేహితుడు సాయంతో బడికి వెళ్లేవాడు మధుకుమార్. చిన్నతనంలోనే తన పరిస్థితి ఇలా మారిందని మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. తన ఆశయ సాధనలో తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సాయం తీసుకుంటూ చదువును కొనసాగించాడు మధుకుమార్. మధుకుమార్ 10 ఫలితాల్లో సాధించిన విజయాన్ని మెచ్చిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శభాష్ మధుకుమార్ అంటూ మధును మెచ్చుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. అందుకు ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి హామీ ఇచ్చారు. మధుకుమార్ తల్లిదండ్రులను శాలువాతో, పూల బొకేలతో సత్కారం చేసి మధుకుమార్ కు ప్రోత్సాహంగా కంప్యూటర్ను బహుమతిగా అందజేశారు. నేను 10th క్లాస్ మంచిగా పాస్ అయినా. 500 మార్కులకు 430 వచ్చినాయి. అందరూ చదువును నెగ్లెక్ట్ చేస్తారు, కానీ నేను మంచిగా చదువుకున్నా. నాలాంటి వాళ్ళు ఇంకా ధైర్యంతో ఉండాలి. నేను స్కూల్కి వెళ్ళడానికి నాకు మస్తు సపోర్ట్ చేసారు మా పేరెంట్స్, మా టీచర్స్, ముఖ్యంగా మా ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్ రాసిండు కుషాల్ అని. కుషాల్కి చాలా చాలా థ్యాంక్స్. నాకు 430 వచ్చినాయంటే కుషాల్ వాళ్ళని వచ్చినాయి. పొద్దుగాలు లేచినప్పటి నుంచి మా డాడీ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు నాకు మస్తు హెల్ప్ చేస్తారు. పనులు తమ్ముతారు, షాయి ఆపుతారు, అన్నం తినబెడతారు, స్నానం చేపిస్తారు, అన్నీ చేస్తారు. మధుకుమార్ సాధించిన ఈ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం శరీరానికి మాత్రమే, కానీ లక్ష్య సాధనకు కాదు అన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పారని మధుకుమార్ ను అభినందిస్తున్నారు. గతంలో నోటితో పెయింటింగ్ వేసి మధుకుమార్ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయిలో నిలవాలంటూ మధుకుమార్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మా బాబుకు కాలు చేతులు లేవనే ఆలోచన లేకుండా మా దాంట్లో కలుపుకొని పోతాము. అది కాలు చేతులు లేవని ఆయనకి మనసులోకి రానియము. ఏది అవసరమన్నా మా పెద్ద కొడుకు, మేము, మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ట స్కూల్లో గిట్ట టీచర్స్ ఏం అడుగుతుంది చేస్తారు. వానికి ఈ ఆలోచన అనేది కాలేజీలు లేవనేది చెప్పారు. ఇక్కడ టూర్ పోతే వెళ్తారు సార్లు, పిల్లలు గిట్ట తీసుకెళ్తారు. స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే గిట్ట మొన్న డివో అయిండు స్కూల్లో, అవన్నీ సార్ సపోర్ట్ చేసి జరిగింది సార్. నా కొడుకుకి ఇట్లా అయిందని మేము ఎన్నడూ కూడా బాధలు ఉంటాం, కానీ ఎంట వేయలేదు. నా కొడుకుకు చదువుకు తోలుకపోతాం, తోలుకొని వస్తాం. పిల్లలు సాయం చేస్తారు, సార్లు సాయం చేస్తారు. అందరు సాయం చేసినందుకు నా కొడుకు 1st క్లాస్ పాస్ అయ్యిండు. 10th వల్ల పాస్ అయ్యిండు. మంచిగా మార్కులు వచ్చినాయి. కలెక్టర్ తోటి అవార్డు అందుకున్నాడు. మా గుట్ట శాలువా కప్పి. ఆత్మవిశ్వాసంతో ఉంటే అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించవచ్చని చాటి చెప్పాడు మధుకుమార్. తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.